హాయ్ అందరికీ నమస్తే. పెద్ది సినిమా గురించి మాట్లాడుకోవాలి. నేను ఈ సినిమాని 3 సార్లు చూశాను. మొదట ప్రీమియర్ షో చూశాను. రెండోసారి జూన్ 4 అంటే మరుసటి రోజు చూశాను. నిన్న 8 తారీఖు నైట్ చూశాను. ఈ 3 సార్లు చూడటానికి కారణం ఏంటి అని అంటే, మొదట ప్రీమియర్ షో చూసినప్పుడు ఆ పబ్లిక్ అరుపులు, కేకలు ఇవన్నిటికీ మనకు సవ్యంగా అర్థం కాదు. మన హీరో ఎలివేషన్స్ ఇలాంటివన్నీ మనం చూస్తాం. అంటే అక్కడ ఓన్లీ మనకు హీరో వెలివేషన్ ఉందా? మన తెలుగు ప్రజలకి ఏం కావాలి? వెలివేషన్స్ కావాలి కదా. నాకు ఫస్ట్ రోజు ప్రీమియర్ చూసినప్పుడు ఇది ఎందుకు జనాల నోట అంటే ఫ్యాన్స్కి, మెగా ఫ్యాన్స్ కూడా ఫస్ట్ డే ఈ సినిమా నచ్చలేదు. రెండో రోజు జూన్ 4కి వెళ్ళాను. అందుట్లో నేను మెగా ఫ్యాన్ కాబట్టి రెండో రోజు ఆ రోజు కూడా వెళ్ళాను. నాకు మైనస్ థియేటర్ సేమ్ థియేటర్ మైనస్. అక్కడ బ్యాక్గ్రౌండ్ సౌండ్ లేదు, ప్లస్ థియేటర్ స్క్రీన్ కూడా సరిగ్గా ఉండదు. ఆ థియేటర్ గురించి చెప్పకూడదు, ఎందుకంటే అన్ని మంచి థియేటర్లు పోవాలంటే జనాలకి, మనం లేని వాళ్ళకి, ఇట్లా ఉన్న వాళ్ళకి కొన్ని థియేటర్లు విభజించబడింది కదా. మనం అలా చెప్పకూడదని నా అభిప్రాయంతో నేను చెప్తున్నాను అనమాట. నేను ఆ థియేటర్ పేరు చెప్పను. అంటే నేను చూసిన థియేటర్ సరైంది కాదు, రెండోసారి చూసింది. సరే, నా అభిప్రాయం ఏంది? 2 సార్లు చూశాను కదా, సినిమా సరిగ్గా ఎక్కలే. ఏంటి ఇది? స్క్రీన్ ప్లే సినిమా అంటే స్టోరీ సినిమా మన తెలుగు వాళ్ళకి ఎక్కవుగా. మనకేం కావాలి? హీరో వస్తుంటే దట సౌండ్లు కావాలా? హీరో ఒక 5,000 మందిని కొట్టాలా? హీరో గన్నులతోనే కాల్చాలా? విలన్కి తొడలు కొట్టి వార్నింగ్ ఇవ్వాలా? ఇట్లాంటివి మన తెలుగు వాళ్ళకి అలవాటైపోయి మలయాళం, కన్నడ సినిమాలు ఇట్లాంటివి టీవీల్లో, అవి థియేటర్లోకి వెళ్ళరు మన వాళ్ళు. టీవీలో వస్తుంటే చూసి, అబ్బా వీళ్ళు చూడు స్టోరీ ఎలా తీస్తున్నారు, అది ఇది అని మనం వాళ్ళ స్టోరీలని, వాళ్ళ సినిమాల్ని మనం ప్రశంసలతో ముంచెత్తుతుంటాం. మనకి చివరికి ఏంటి అంటే, స్టోరీ బేస్డ్ ఎవరైనా మంచి కథతో వచ్చి అది తీస్తుంటే హీరోని కింది స్థాయిలో చూడలేకపోవడం, ఆ హీరోకి వెలివేషన్లు ఈ స్టోరీలో ఉండవు కదా, అవన్నీ ఉండకపోయేసరికి దానికి చిన్న చూపు. అంటే మనకు అలవాటు చేసేసారు. ఇది దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి ఈ గుడ్డి సినిమాల దందా నడుస్తుంది. కమర్షియల్ అని చెప్పి స్టోరీ బేస్డ్ సినిమాలు రాక ఎవరి జీవితాలను కూడా వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఈ స్టోరీ బేస్డ్ సినిమాలు తీస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ కొన్ని పండుతాయి, కొన్ని పండవు. అదేంటంటే హీరోవి కావవి. అదే చిన్న క్యారెక్టర్ ఉన్న హీరోలు చేస్తే అవి పండుతాయి. ఎందుకంటే మనోళ్ళకి, పెద్ద హీరోలకి ఒక హైప్స్ ఇచ్చేసి ఉంటారు. మా హీరో ఇలానే ఉండాలి, ఇలానే చేయాలి, అది ఇది అని చెప్పేసి అభిమానులే దిశానిర్దేశం చేసేస్తారు. అందుకోసం ఫ్లాప్స్ అవుతాయి. వాళ్ళు వెళ్ళరు. మెగా ఫ్యాన్సే శత్రువులుగా మారారు పెద్ది సినిమాకి మెగా ఫ్యాన్సే శత్రువులుగా మారారు. ఎందుకో చెప్తాను. థియేటర్లో నేను ఫస్ట్ డే కూర్చున్నప్పుడు, ఇది స్టోరీ బేస్డ్ సినిమా కదా, అసలుకి అరుపులు యాన్నో ఫస్ట్ హాఫ్లో అరిచారు. అట్లా స్క్రీన్ పోతుంటుంది, సౌండ్ సరిగ్గా రాకపోవడం వల్ల, కొన్ని కారణాల వల్ల, ఆ థియేటర్ మైనస్ వల్ల ఫ్యాన్స్, ఎందుకంటే ఫ్యాన్స్ కానీ ఎవరు కానీ ఇప్పుడు ఉన్న తరుణంలో మనిషికి ఒకసారి సినిమా చూడగలడు, మహా అంటే 2 సార్లు, మహా అంటే 3 సార్లు వెళ్ళాలంటే దాంట్లో చాలా విషయం ఉండాలి. కానీ చూడడమే ఒక ఒకేసారి వెళ్ళేవాడు ఆ మైనస్ థియేటర్లో చూస్తే వాడికి డబ్బులు మళ్ళీ పోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందా? అది వాడి మైండ్లో నాటుకుపోయి ఉంటుంది. ఇది పోయిన సినిమా కదా, ఇంకేం చూస్తామని. ఎలాంటివి కావాలి? దడ్డ సౌండ్లు వేసి
గన్నులతో తొడలు కొడుతూ ఇట్లా రావాలి అట్లా ఉండాలా ఇట్లా కొట్టాలా, ఇలా మనం దిశానిర్దేశంలో ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటాం కదా. అలాంటి వాళ్ళకి ఈ పెద్ద సినిమా స్క్రీన్ ప్లే మూవీ, అంటే స్టోరీ బేస్డ్ సినిమా. ఇది ఎంత నేను సినిమా గురించి చెప్తాను. తర్వాత నేను 2 సార్లు చూశానని చెప్పినా కదా. మూడోసారి ఎందుకు వెళ్ళాను అని అంటే, నాకు కొంతమంది చిన్నపిల్లలు కానీ యూట్యూబ్ చూస్తుంటే వాళ్ళ ఏడుపులు, సినిమా చూసి వాళ్ళ ఏడుపులు, లేడీస్లు వాళ్ళ ఏడుపులు చూసి, అయ్యో నాకు సినిమా చూస్తే ఈ థియేటర్లో ఏడుపు రాలేదు, వీళ్ళకి ఎలా వచ్చింది, లేడీస్ అంత ఏమైనా సెన్సిటివ్గా ఉంటారా అని అర్థం. లేడీస్ కన్నా జెంట్సే సెన్సిటివ్ అట్లాంటి సీన్స్ వచ్చినప్పుడు ఏడవటంలో. అంతగా ఈ సినిమాల్లో ఉన్నాయి. కానీ థియేటర్ మైనస్ వల్ల మాకు కొంతమంది అభిమానులు ఏది దగ్గర ఉంటే అక్కడ వెళ్ళిపోతారు కదా. ఎన్నిసార్లు చూస్తాం సినిమా, మనకేమన్నా ఊరికి వస్తాయి డబ్బులు, కష్టపడితేనే కదా వస్తాయి. లేని వాళ్ళకి మాసు వాళ్ళే ఎక్కువగా ఉంటారు. వాళ్ళు ఒకసారి నాసుంటి మాసు వాళ్ళే 2 సార్లు చూసిందంటే అవి ఎక్కువ. 600, 300 రూపాయలు పెట్టి 600 రూపాయలు మేము పెట్టి వెళ్ళాం కదా. అక్కడ థియేటర్ మైనస్ వల్ల ఇంకేం చూస్తామని అన్నీ. నాకు ఆ లేడీస్ చిన్నపిల్లలు యూట్యూబ్లో చూస్తూ థియేటర్లో ఏడుస్తున్న విధానం చూసి, అయ్యో మనం ఏదో మిస్ అవుతున్నాం, ఈ సినిమాలో ఏదో మిస్ అవుతున్నాం, సినిమాలో ఏదో ఉంది, ఖచ్చితంగా చూడాలి అని వెళ్ళాను. నిన్న నైటు 10 గంటలకి మూసాపేట శ్రీరాముల్లో సినిమా చూశాను. స్టార్టింగ్ టు ఎండింగ్ ఒక ల్యాగ్ అనే మాట ఎవడైనా వాడితే నా చెప్పుతో తంత. ఎందుకంటే ఎవ్రీ సీన్ ఈ స్టోరీకి బేస్ అయి ఉంది. చిన్న సీన్ కూడా సింకుతో వెళ్ళాడు డైరెక్టర్ బుచ్చిబాబు. హ్యాండ్స్ అప్. అతని స్క్రీన్ ప్లే తీసుకెళ్ళిన విధానం, నటులతో చేయించుకునేది ఎవరెవరు, మెయిన్ రామ్ చరణ్ గారు కానీ, జాన్వీ కపూర్ కానీ, జగపతి బాబు గారు కానీ, ఆయన శివరాజ్ కుమార్ గారు కానీ, మిగతా ఆర్టిస్టులతో కానీ ఆయన అందరినీ యూజ్ చేసుకున్న విధానం ఒక డైరెక్టరు నాకు ఫుల్లుగా నచ్చింది. ఎవ్వరికి ఎలివేషన్ కాదు, స్టోరీ బేస్డ్లో వెళ్ళింది. ఈ పనికి మాలిన ఎదవలు కొంతమంది చాలా పెద్ద ఛానళ్ళకు కూడా నేను చెప్తున్నాను, వాళ్ళకు కూడా సినిమా చూడటం చేత కాలేదు. వాళ్ళు నేను రీసెంట్గా ప్రీమియర్ షోలు ఇవన్నీ చూసి వచ్చిన వాళ్ళ సంగతి చెప్తున్నాను. నిన్న నేను రాత్రి సినిమా పిచ్చోని నేను 2 సార్లు చూసి నేను ఎలా మోసపోయానో, నాలాంటి ఎర్రి పుష్పాలు చాలామంది, అంటే 99% మన తెలంగాణ కాదు, తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళు ఎమ్మడే రుద్దేస్తారు. అయిపోయి కరా, నాకు నచ్చలేదు, ఇది సరిగ్గా వాడలేదు. స్టోరీ బేసుల్లో ఒక్కొక్కరిని బుచ్చిబాబు ఈ సినిమాలో వాడినంత విధంగా ఏ డైరెక్టర్ వాడి ఉంటాడు. వారెవ్వా ఫుల్లు నటన ఉన్న సినిమా ఇది. చెప్తున్నాను కదా, మన వాళ్ళు వెలివేషన్లకి అలవాటు పడిపోయారు. పుష్ప లాంటి పనికి మాలిన సినిమాలు, పనికి మాలిన అనొచ్చు అనకూడదు కానీ అట్లాంటి మెసేజ్ లేని సినిమాలని చూసి, ఆ వెలివేషన్లు, ఆ గుడ్డి ఫైట్లు చూసి ఇది బాగుంది, మా హీరోని ఎలా చేయించాడు, అట్లాంటి పనికి మాలిన సినిమాలకు వస్తూ ఉంటాయి. మెసేజ్ ఉన్న సినిమాలు, ఇలాంటి సినిమాలకి మనం ఎలా నందమూరి ఫ్యాన్స్ ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటూ, ఈరోజు ఆడియో లీక్ అయ్యింది, వాళ్ళు మాట్లాడుకుంటుంటే మన మెగా ఫ్యాన్స్ కాదు, మెగా ఫ్యాన్స్ని తిట్టాడు అతను. ఏమి వీళ్ళకి సినిమా జోన్నికి రాలేదురా అంటే, అతను చెప్తున్నా కదా, నేను ఫస్ట్ రోజు మాట అన్నా, ఈ ప్రీమియర్స్కి ఎవరు వెళ్తారంటే మన మెగా ఫ్యాన్సే కాదు, యాంటీ ఫ్యాన్స్ కూడా వెళ్తారు. ఎందుకు వెళ్తారంటే ఈ సినిమాని దుమ్మెత్తి కాంట్రవర్సీ చేయడానికి కావాలి కదా, వెళ్ళాలి, చూడాలి కదా, చూస్తారు ఖచ్చితంగా. ఇక్కడ మన ఈ సినిమాని ప్రీమియర్స్ చూసి, వరస్ట్ థియేటర్లలో చూసి, సౌండ్ లేని థియేటర్లో, స్క్రీన్ సరిగ్గా లేని థియేటర్లో చూసి, మెయిన్
స్క్రీన్ సేమ్ ఉన్న సౌండ్ సరిగ్గా రాకపోతే ఇప్పుడు డిజిటల్ సౌండ్ చాలా డాల్బీ ఇట్లాంటి సౌండ్లు ఉంటాయి కదా, చాలా క్లారిటీ వస్తాయి. మన పాత కొన్ని థియేటర్లో ఆ సౌండ్లు మార్చరు. మరి సినిమాలు అయితే కావాలి సౌండ్ థియేటర్స్ మార్చండి. ప్రతి థియేటర్ కూడా సౌండ్స్ మార్చండి. అప్పుడే దానికి మీరు థియేటర్ పెట్టుకున్న దానికి వాల్యూ ఉంటుంది. డబ్బులు వస్తే తోసేయడం, కొంతమందికి లీజు ఇట్లా దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు ఇలాంటి వాళ్ళు వాళ్ళ చేతులు ఇరికించుకొని ఏదో వస్తే ఈ సినిమాలు వేసేస్తాం, ఖర్చులు ఏం లే, బొంగు వాళ్ళకి ఇచ్చేది ఆరగోర ఇస్తారు, మొత్తంగా మీరేగా యానో రెంట్ల మాదిరి ఇస్తే అది దానిలో డెవలప్ ఏం చేస్తారు? మీకు మళ్ళీ షేర్స్ కావాలి. మొన్న పెద్ద ఉన్నప్పుడు చేశారుగా షేర్స్ కావాలి. ఇప్పుడు అది చెప్తున్నాను. శ్రీరాములు థియేటర్లో నిన్న 10 గంటలకి వెళ్ళి నేను చూసిన సినిమా ఎంత ఎక్సైట్ అయినా అంటే 2 సార్లు చూసిన వాడిని నిన్న శ్రీరాములు థియేటర్లో ఫస్ట్ నుండి క్లైమాక్స్ దాకా ఉద్వేగభరితంగా నా మనసు నిండిపోయిందంటే చూడండి. స్టోరీ నేను ఈ 2 సార్లు చూసినా నాకు ఎందుకు అర్థం కాలేదు అని నేను కూర్చొని సీన్ టు సీన్ చూస్తుంటే మైమరిచిపోయాను. నేను ఆల్రెడీగా నాతో పాటు 6 మంది, నేను వీడియో కూడా పెట్టాను, 6 మందిని మేము వెళ్ళాము ప్రీమియర్స్కి. 2 సార్లు సినిమా చూసిన మా 6 మంది ఈ థియేటర్లో చూసిన తర్వాత చస్తే ఆ థియేటర్లకి వెళ్ళకూడదు అని ఫిక్స్ అయిపోయాం. ఈ థియేటర్లో సౌండ్ సిస్టమ్ ప్రతి దానికి, అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ మీద కూడా మాకు అనుమానం వచ్చింది. అరే ఏంది సరిగ్గా కొట్టలేదు, ఆ థియేటర్ మైనస్ వల్ల. కొంతమంది చూసి నందమూరి ఫ్యాన్స్, అరే ఇందాక చెప్పడం మర్చిపోయాను, నందమూరి ఫ్యాన్స్ వాళ్ళు మాట్లాడుకుంటూ అరగంట సేపు వాళ్ళ ఆడియో కాల్ విన్నాను. మనుషులు కనిపించలే, ఆడియో కాల్ మాత్రం విన్నాను. ఏం మాట్లాడారో వీళ్ళు, మాట్లాడుకునే విధానం, హైప్స్, క్రికెట్ దగ్గర నుంచి కుస్తీ ఫైట్ నుంచి రన్నింగ్ పోటీ వరకు కూడా ఈ 3 గేమ్స్ బుచ్చిబాబు ఒక మాకు ఐడెంటిటీ కావాలని ఆ ఒక్క సీను మళ్ళీ పుడతామా అనే ఆ డైలాగ్ నుంచి మొదలుపెట్టి ఎంత లాక్కుంటూ, అంటే ప్రతి సీన్ కూడా అటాచ్, స్టోరీ బేస్డ్. ఎంత అద్భుతంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడంటే, మన తెలుగులో వచ్చినందుకు ఇలాంటి సినిమా, ఇలాంటి డైరెక్టర్లు, ఇలాంటి ప్రొడ్యూసర్లు, ఇలా నటించిన ఇందులో అందరికీ హ్యాండ్స్ అప్. అసలుకి వాళ్ళ నటనను నేను అప్రిషియేట్ చేస్తున్నా. హ్యాండ్స్ అప్. మనము మన సినిమాను తొక్కేసుకుంటున్నాం. చాలామంది ఒక వర్గం వాళ్ళు, వాడు మన తీటగాడు ఛానళ్ళు, ఇంకొక అక్క, ఆమె ఇంకా పేర్లు చెప్పకూడదు వాళ్ళవి, చెప్పనంటే వీళ్ళు ఒక గజ్జిని మోస్తూ ఇంకో గజ్జిని, ఇది ఎంత ఎందుకు? మెగా ఫ్యాన్స్ ఎవరి సినిమాలు అయినా చూస్తారు. వాళ్ళు మీరు ఏమనంటూ కులం, వర్గీకరణ ఇలాంటివన్నీ మన తెలుగు రాష్ట్రాల్లో ఒక దరిద్రంగా మారాయి. నటన బేస్డ్ సినిమాలు, ఒక స్టోరీ బేస్డ్ సినిమాలు ఎందుకు చెయ్యారంటే ఈ దరిద్రాల వల్లనే. నాకు చాలా బాధేసింది. నేను సినిమాను ఫస్ట్ నుంచి ఎండ్ దాకా ఎంత ప్రతి సీనును వాడుకున్నారు. ఇందుట్లో బయట వాళ్ళ టాక్ ఏంటి? జాన్వీ కపూర్కి సరిగ్గా లేదు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడి కూతురు, ఆమె ఎలా ఉండాలి? అలానే రఫ్గా ఉండాలి, అలానే యాక్టింగ్ చేయించుకున్నారు. సెకండ్ అంటే ఇంటర్వ్యూల తర్వాత ఆ అమ్మాయిని ఎంత ఉందాగా వాడుకున్నారు. ఫస్ట్ అప్ కనిపించే మనకు అవే కావాలా? అంటే కొద్దిగా ఆమె అంటే ఒక్క పావు భాగమే బోల్ట్ అనిపించింది. అంటే ఆ సీన్కి అది అవసరమని దర్శకుడు భావించాడు కాబట్టి అలా పెట్టుకున్నారు, యూజ్ చేసుకున్నారు. సెకండ్ హాఫ్ ఆమె సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. చూసే పనికి మాలిన ఏదో పెద్ద ఛానళ్ళ వాళ్ళు కూడా ఈ సినిమా మీద దుమ్మెత్తిపోస్తుంటే వీళ్ళని సరిగ్గా వాడుకోలేదు, ఈ నటులను సరిగ్గా వాడుకోలేదు. ఇలాంటి మాటలు వాడు ఎవరైనా సరిగ్గా చూడనట్లే.
మనసు పెట్టి సినిమాని చూడండిరా, స్టోరీని చూడండిరా. నేను ఈ 4-5 రోజుల నుంచి ఫస్ట్ 2-3 రోజులు నేను నిన్న వెళ్ళాను కాబట్టి నేను మాట్లాడాల. రాత్రి సినిమా చూసి వచ్చిన తర్వాత ఈ సినిమా గురించి నేను ఓన్లీ థియేటర్ గురించే పెట్టాను. నేను నా ఫాల్ట్, నేను ఏం మిస్టేక్ చేశాను, థియేటర్ ఒక పనికిమాలిన థియేటర్కి పోయి నేను ఎలాంటి ఈ మంచి సినిమాని మిస్ అయ్యాను, మంచి థియేటర్లో చూసి మంచి అనుభూతి పొందానని చెప్పి ఆ వీడియోలో పెట్టాను. అంతేగాని ఎవరి గురించి మాట్లాడాను. కానీ ఈరోజు మాత్రం ఈ సినిమా గురించి డివైడ్ టాక్ ఇచ్చే ప్రతి పనికిమాలిన ఎదవకు చెబుతున్నాను, చూడండిరా, ప్రతి సీను చూడండిరా, పనికిమాలిన ఎదవలారా. ఒక గజ్జిని మోస్తూ ఇంకోదాన్ని కించపరచడం కాదు. సినిమాలాగా చూడాలి. చూడండి, మళ్ళీసారి వెళ్ళండి, మంచి థియేటర్కి వెళ్ళండి. రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఒక సినిమాని 2-3 సార్లు చూడండి. ఏదో ప్రీమియర్ షోకి వెళ్ళి మేము పోటుగాండి మొత్తం సినిమా అంతా చూసి వచ్చాం, మాకంతా తెలిసిందని కానీ ఆ అరుపులకి సరిగ్గా వినబడదు. అక్కడ ఉన్న ఫస్ట్ 1-2 డేస్లో అసలుకి వినదు. 3వ రోజు తర్వాతనే ఎవరైనా రివ్యూస్ ఇవ్వాలని హుకుం జారీ చేయండి. సినిమా ఇండస్ట్రీ కానీ బయట కానీ ఎక్కడైనా సరే న్యూస్ ఛానళ్ళ వాళ్ళకి సినిమా తీస్తున్న వాళ్ళు కోర్టుకి వెళ్ళండి 3వ రోజు తర్వాతని. ఎందుకంటే 3 రోజుల తర్వాత వాళ్ళకు క్లారిటీగా ఎవరి ఫ్యాన్ అయినా సరే నీట్గా సినిమాను చూసి అది పబ్లిక్ మరీ ఓవర్గా విజిల్స్ వేసేది అంటే మంచి థియేటర్లో చూసే ఛాన్స్ ఇవ్వండి. ఈ ఫుల్గా అందరూ పెద్ద మంచి థియేటర్లు అంతా హై క్లాస్ వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత కొన్ని చెత్త థియేటర్లు ఉంటాయి. ఆ చెత్త థియేటర్లలో మేము చూసి మంచి అనుభూతి పొందలేము. ఒకటేసారిగా చూస్తాం, 2 సార్లు చూస్తాం, ఇంకా 3 సార్లు చూసేంత మా దగ్గర కెపాసిటీ ఏముంటుంది చెప్పండి. అందుకోసం 3వ రోజు తర్వాత సినిమాని మీరు రివ్యూస్ చెప్పమని చెప్పండి. అది కోర్టు స్టేజ్. అంతకుముందు ఏదో సినిమాకి వచ్చింది, నేను దాన్ని కానీ మన దగ్గర ఎక్కువ నిలబడవు. గట్టి స్టేలు ఇట్లాంటివి శిక్షలు ఉండాలి, అప్పుడైతే కానీ మాట వినరు. ఇది ఓకే చెప్తున్నాను కదా. గజ్జిని ఒక వర్గాన్ని మోసేటప్పుడు ఇంకొక సినిమాని కించపరచకండి. ఈ పెద్ద సినిమా స్టోరీ బేస్డ్ సినిమా, మంచి ఇన్స్పిరేషన్ మోటివేషన్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమాకి రామ్ చరణ్ అందుట్లో వాళ్ళు రామ్ చరణ్ మాత్రం నెత్తిన మోసాడని చెప్పుకోవాలి సినిమాని. ఏం నటన అయినది సార్. నేను కొన్ని సినిమాలను చూసి దర్శకులు మిమ్మల్ని నటింపజేస్తేనే చేస్తారు అనే బ్యాడ్ ఫీలింగ్ నాకు ఉండే. కానీ ఒక చిన్న డైరెక్టర్తో మీరు చేయించుకొని నటన యూజ్ చేసుకున్నారు మీ అంతకు మీరు. ఇప్పుడు మాత్రం మీరు ఫుల్ నటుడు అని నేను కంఠబద్ధంగా చెప్తున్నాను. మీకు 100కి 100 మార్కులు వేశాను. హ్యాండ్స్ ఆఫ్. మిగతా అందరు ఆర్టిస్టులు కూడా వాళ్ళ ప్రకారంగా చేశారు. ఎక్కడ స్టోరీ ల్యాగ్, పనికిమాలిన ఎదవలు అంటారు, సెకండ్ హాఫ్ స్టోరీ ల్యాగ్ ఉంది, బొచ్చు ఉంది అని. సినిమా చూడండి రా ఎదవలారా. ఫోన్ వస్తే మాట్లాడుకుని ఆ ఫోన్ పక్కకు వాడితేంగండి. మంచి ఆ ఫ్రెండ్తో ఈ ఫ్రెండ్తో గిల్లుకుంటూ మాట్లాడిన స్టోరీని మిస్ చేసుకోకండి. ఈ సినిమాని మీ ఫ్యామిలీతో చూడండి, పిల్లలతో చూడండి, అమ్మమ్మలు ఎవరైనా ఉన్న పెద్దోళ్ళని అందరినీ తీసుకెళ్ళండి. ఎంత మంచి సినిమాను మనం థియేటర్లో మిస్ అవుతున్నామే అని మీకు చూసిన తర్వాత ఒక మంచి థియేటర్లకు వెళ్ళండి. డాల్బీ సౌండ్ ఉన్న థియేటర్లు, మంచి థియేటర్లు ఏ ఉన్నాయో ఆ థియేటర్లు మాత్రమే బుక్ చేసుకోండి. ఇప్పుడు థియేటర్లు అన్నీ 2-3 రోజులు 4-6వ రోజు అన్నీ అందరూ చూసేసి ఉంటారు. ఇప్పుడు కాస్త కూస్తో ఖాళీ ఉంటాయి. రాత్రి నేను శ్రీరాములకి వెళ్తే ఒక్క సీటు కూడా ఖాళీ లేదు. నా వీడియో షార్ట్లో చూడండి, థియేటర్ చూపించాను. నేనే ఆశ్చర్యపోయాను. ఏంద్రా నేను యావరేజ్గా అని సినిమా నాకు ఫస్ట్ చూసినప్పుడు సెకండ్ చూసినప్పుడు యావరేజ్ అనిపించింది. నిన్న శ్రీరాములు థియేటర్లో ఆ సౌండ్తో చూసేసరికి పిచ్చగా ఏడిశాను, నవ్వాను, రోమాలు నిక్కపొడిచాయి. ఇంత ఉద్వేగభరితంగా నేను ఎప్పుడు ఏ సినిమాకి చేయలేదు. ఈ సినిమాకి పడ్డానంటే సినిమా మామూలు ఇది కాదు. ఎన్ని బాహుబలిలు మన తెలుగు ఇండియన్ కాదు, ఇండియన్ హిస్టరీలో నెంబర్ 1 సినిమా ఇది. ఈ సినిమాకి ఒక హీరో కాల్ నుంచి అందరూ ఒక హీరో నెత్తి మీద మోసి ఈ సినిమాను మొత్తం తీసుకెళ్ళాడు. అతను పడ్డ కష్టము మామూలుది కాదు. ఆంజనేయ స్వామి నీకు అండగా ఉన్నాడు. రామ్ చరణ్
నిజంగా ఈ సినిమా నువ్వు అంత కష్టపడ్డావు, ఆంజనేయ స్వామిని చూసినట్లు మాకు అనిపించింది. ఆంజనేయ స్వామి నీకు అండగా ఉన్నాడు. ఓకే, ఈ థియేటర్లో వెళ్ళి అందరూ ఫ్యామిలీతో సహా చూడండి. ఎక్కడ అసభ్యత లేదు. ఈ సినిమాని డివైడ్ టాక్ అని ఎవరైనా బయట అంటే చెప్పుతో తనండి. సినిమా చూడరా పనికి మాలిన యతవా అని వాడిని చెప్పుతో తన్నండి. సరిగ్గా సీన్ టు సీన్ మీరు చూసి మాట్లాడండి. థియేటర్కి వెళ్ళి సినిమా చూసి బయట పనికి మాలిన ఎదవలు. ఈ సినిమా గురించి మాత్రమే నేను పర్టికులర్గా చెప్తున్నాను. మిగతా సినిమాల గురించి నాకు అనవసరం. ఈ సినిమా మనసుకి హత్తుకొని మన పిల్లలు ఎలా కష్టపడాలి, ఎలా ఇన్స్పిరేషన్ అవ్వాలి, ఎలా మోటివేట్ అవ్వాలి అన్నీ నేర్చుకుంటారు ఈ సినిమాలో. తల్లి గురించి కానీ అంతా ఒక ఊరి గురించి కానీ నల్లుగా ఒక కష్టానికి నిలువెత్తు నిదర్శనం ఈ సినిమా. స్టోరీ బేస్డ్ సినిమాలు ఆదరించండి. స్టోరీ బేస్డ్ ఉండి మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది, డల్ కాదు. స్టోరీ ఉంటే మాకెందుకు, మాకున్న సమస్యలే మాకు సరిపోతాయంటే ఇది స్టోరీ బేస్డ్, అందరినీ రోమాలు నిక్కపొడిచి నవ్వించి మోటివేషన్ చేసి హృదయాన్ని కదిలించి ఏడిపించి ఈ సినిమాలో మీరు చూస్తారు. ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా పీస్గా వెళ్ళండి. మా హీరో హిట్ ఉండాలి అట్లా ఉండాలి, పీస్గా వెళ్ళండి. పీస్గా వెళ్తే మీకు సినిమా ఎంత పిచ్చికి ఎక్కుతుందంటే, నేను హీరో ఎలివేషన్ను మొన్నటిదాకా కోరుకునేవాడిని. ఈ సినిమాను చూసిన తర్వాత నాకు ఎలాంటి ఏ లాంగ్వేజ్ సినిమాలు కూడా ఈ సినిమా ముందు దిగదుడు పని నేను కంఠపదంగా చెప్తున్నాను. దయచేసి థియేటర్కి ఫ్యామిలీతో సహా అందరూ ఖచ్చితంగా థియేటర్లో చూడండి, ఎంజాయ్ చేయండి. ఇలాంటి సినిమా మిస్ అవుతే మీరు మీ జీవితంలో ఏదో ఒకటి కోల్పోయినట్టు. నిజం, ప్రామిస్ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకొని మంచి థియేటర్కి వెళ్ళి చూడండి. మంచి థియేటర్ నేను ఎందుకు చెప్తున్నానంటే, వేరే సౌండ్ లేని థియేటర్లు, వరస్ట్ థియేటర్లకు మనకు ఈ సినిమాలు ఎక్కవో. స్టోరీ బేస్డ్ సినిమాలు మంచి సౌండ్ ఉన్న థియేటర్లోనే ఎక్కుతాయి. మిమ్మల్ని ఈ పెద్ద సినిమా ఎంతగా మంచి థియేటర్లు చూస్తే ఎంతగా మీరు ఎంజాయ్ చేస్తారో, ఎంత మోటివేషన్ అవుతారో ఒక మనిషి జీవితంలో అన్నీ నేర్పిస్తాడు. పెద్దిగాడు రామ్ చరణ్ దీనిలో తల మీద మోసాడు. రామ్ చరణ్ 1 man షో అని అనకూడదు. 99% అయితే ఒక 1% మిగతా అంత ఆర్టిస్టులు. అలా శివరాజ్ కుమార్ పాప ఆయన దొరకడం నిజంగా ఆయనతో ఎలా ఒక పరభాష నటుడు సినిమా అంతా ఉండి అతనితో ఆ లాంగ్వేజ్ వాయిస్ డబ్బింగ్ది ఎంత పరిపూర్ణంగా శివరాజ్ కుమార్ది ఉందంటే నేను ఆశ్చర్యం. బుజ్జిబాబు గారు ఆయనతో ప్రతి నటుడిని పిండుకున్న విధానం. కొన్ని ఉన్నారు ఈ సినిమా గురించి దుమ్మెత్తిపోస్తున్న వాళ్ళకి నేను లాస్ట్ ఒక వార్నింగ్ టైప్. తీటగాడు ఛానల్ అని వాడు ఏందో వాడిని అసలుకి మనిషి పుట్టిన వాడు మాట్లాడని మాటలవి. మనిషి పుట్టుకనే సినిమా అయిపోయింది, బజ్ లేదు, టికెట్లు ఏమి లేవు ఇట్లాంటి గబ్బునాయాల వల్ల మాటలు విని మిగతా పబ్లిక్ ఈ సినిమాలో మ్యాటర్ ఏమి లేదని చెప్పేసి ఒక వర్గం వాళ్ళు ఎట్లా చూడరా. మనమన్నా మా మెగా ఫ్యాన్స్ ఏ సినిమాలైనా ఆదరిస్తాం, ఆ వర్గం వాళ్ళు ఈ మెగా ఫ్యాన్స్ సినిమాలు చూడరు. మంచి సినిమాను ఎవరైనా చూడరు. కానీ నాకు ఈరోజు ఆడియో కాల్లో నేను మిస్టేక్ పడ్డాను. ఆడియో కాల్లో యాంటీ ఫ్యాన్స్ అని ఉంటారు కదా, దాంట్లో ఈరోజు నందమూరి ఫ్యాన్స్ మాట్లాడిన మాటలని నేను ఇన్స్పిరేషన్ అయిన. వాళ్ళు సినిమా గురించి ఏమి లేపారప్ప. ఈ ఈ మెగా ఫ్యాన్స్కి ఎర్రిపప్పలకి ఎందుకు నచ్చలేదంటే థియేటర్ మైనస్, పీస్ఫుల్గా చూడకపోవడం, మిగతా సినిమాలు హైప్ ఉన్న సినిమాలు చూసి ఈ సినిమాను అలా పోల్చుకోవడం మెగా ఫ్యాన్స్ చేసిన తప్పిదం. ఇది మెగా ఫ్యాన్సే తప్పిదం. మిగతా అందరు ఫ్యాన్సే దీన్ని మెచ్చుకుంటున్నారంటే మెగా ఫ్యాన్స్ ఎంత తప్పు చేస్తున్నారో చూడండి. అందుట్లో నేను రీసెంట్గా రాత్రి వరకు కూడా నేనే తప్పు చేశానంటే చూడండి.
చూసిన చిన్న పిల్లలు అంత బాగుంది, వాళ్ళకి నచ్చిందంటే పా నిజంగా మనకు సినిమాలు చూడడం, సినిమాల్లో నేర్చుకోవడం, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల్ని ఆదరిస్తే ఇలాంటి ఎన్ని సినిమాలు వస్తాయో మీరు ఊహించుకోండి. ఓకేనా? ఓకే. మీ సినిమాని బ్యాడ్ కామెంట్లు, బ్యాడ్ రివ్యూలు ఇచ్చే చెత్తనాయలకు నేను ఒకడైతే, మీ బతుకులు ఇంతేరా, జీవితాంతం మీ బతుకులు ఇంతే. మంచి సినిమాలకి భుజం కాయంట్రా, నేర్చుకుంటారు. పబ్లిక్ చెడిపోయేవాడు నేర్చుకుంటారు, ఎదుగుతారు, ఏదో పడతారు. మీరు చెప్పే పనికి మాలిన రివ్యూల వలన ఒక మంచి సినిమాలు కోల్పోయి జనాలు మోటివేషన్ అవ్వక మీలాగా చెత్త బుర్రలు, చెత్తన బుద్ధులు పెట్టుకొని ఇవన్నీ బయట తిరుగుతుంటారా? మీరంతా విష పురుగులరా. నాకు తెలిసి ఒక 10-15 మంది ఛానల్ ఒక వర్గం కింద ఈ సినిమాను హీరోయిన్ సరిగ్గా వాడలేదు, మిగతా ఆర్టిస్టులను సరిగ్గా వాడలేదు. అరే వేస్ట్ ఫెలోస్లారా, సీన్ టు సీన్ మంచి థియేటర్లో చూసి మీరు మొగ పుట్టుకైతే మీరు ఎవరైనా సరే సిట్టింగ్ సినిమా గురించి చెప్పండి రా. నేను కావాలంటే నాకు ఫోన్ చేయండి రా, మీ దగ్గర ఏం సీన్ నచ్చలేదని నేను చెప్తాను. 99% దీని గురించి బ్యాడ్ కామెంట్లు, రివ్యూలు ఇచ్చే నాయాలు మన మగ జాతి నాయాలి. ఆడవాళ్ళు ఆరకొరగా ఎవరో ఒక అమ్మాయి ఉంది, 2 అమ్మాయిలు. ఆ అమ్మాయి అబ్బా నాయన నిజంగా ఆ బండ అమ్మాయి మాటలాడి మాటలకి అంటే వాళ్ళను తిట్టలేకపోతున్నాను. సరిగ్గా చూసుకోండమ్మా, సినిమాను 2-3 సార్లు చూడు. నీకు ఎక్కలేదనుకో, నీవు మూసుకొని కూర్చోండి. ఎవరైనా సరే ఎందుకు అట్లా బ్యాడ్గా రివ్యూ ఇవ్వడం? నచ్చలేదనుకో, అంటే సినిమా నీకు ఎక్కలేదనుకో, ఇందుట్లో మైనస్ ఏమైనా ఉంటే 2-3 సార్లు చూడాలి. సినిమాను రివ్యూస్ ఇచ్చే వాళ్ళకి 3 రోజుల దాకా మీరు సినిమాలు చూసి రివ్యూస్ ఇవ్వండి. ఏదో ప్రీమియర్ షోలకు పోయో 2 రోజు ఆ ఫ్యాన్స్ మధ్యలో పనికిమాలిన థియేటర్లో అట్లా చూసి రివ్యూస్ ఇచ్చారో ఖబర్దార్. నేను ఇప్పటి నుంచి ఏ సినిమాకైనా నేను 2-3 సార్లు చూస్తాను సినిమాని. బ్యాడ్ రివ్యూస్ ఇచ్చారో వాళ్ళని పేరుతో సహా తిడతాను. ఓకేనా? ఖబర్దార్. రైట్. ప్రతి సినిమా ఫ్యామిలీతో వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. పిల్లల్ని మోటివేషన్కి సూపర్గా పనిచేస్తుంది. ఫ్యామిలీతో సహా వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఓకేనా? బాయ్.